ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇస్తానని ఎంత కష్టపెట్టినారు. ఒక్క నిమిషం నీ పేరు చెప్పాలమ్మా, పేరు చెప్పాలా? ఊరి పేరు చెప్తాను. ఈ రోజు కర్నూలు జిల్లాలో చంద్రబాబు అన్న మన జగనన్న ఎంత ఎలుగెలుగుతున్నాడు, రాజశేఖర రెడ్డి ఎంత ఎలుగెలుగుతున్నాడు. ఈ రోజు ఇంటికి ఉద్యోగం ఇచ్చినాడు. ఎవరికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తాది అని ఇంటింటికి వస్తాది అని గెలిచినాడు. ఈ పొద్దు ఎవరికన్నా పిల్లలకి ఉద్యోగాలు వచ్చినావా? ఎవరికన్నా వచ్చిందా మాకు చెప్పండి. ఎంత కష్టాలు పెట్టినారు వాడు. పరీక్షలలో మహిళలు ఉర్రాలు తూరుస్తానని చెప్పినాడు. ఈ రోజు మాది నాగమ్మ గ్రూపు తెగిపోయి 5 నెలలు అయింది. ఇయ్యమన్నారు. మేము ఏం తిని చేయాలా? నాకుండేది 2 ఎకరాలు ఉంది. నా కొడుకుని టీటీ చేసినాను. ఈ పొద్దుడికి ఉద్యోగాలలో కష్టాలు చేసినాడు. ఏమి నా కొడుకు ఈ మధ్యకి రాకుండా అక్కడే ఉన్నాడు. నాకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నాడు. మేమేం చేయాలి? ఆ పొద్దు చంద్రబాబు నాయుడు ఏం మాటలు మాట్లాడినాడు? ఏం మాట మాట్లాడినాడు? ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఇంటింటికి డ్వాక్రా గ్రూపులు మహిళలకి మాఫీ అన్నాడు. ఈ పొద్దుడికి ఎవరికన్నా 1 రూపాయి చేసినాడా? గొలుసులు కుదబెట్టుకొని నల్లదారాలు వేసుకొని ఈ పొద్దుడికి తిరుగుతున్నాము. ఏమిచ్చినాడు చంద్రబాబు నాయుడు? రాజశేఖర రెడ్డి ఉన్న ఆయమాన్లో ఎంతమంది ఏం తిన్నారు? 100 రూపాయలు నేర్చుకుంటుంది. ఈ పొద్దుడికి చంద్రబాబు నాయుడు ఎంత కష్టాలు పెట్టినారు కరువు పని గురించి. నెల 2 నెలలైనా బిల్లు రాలేదు. ఈ పొద్దుడికి నెల 2 నెలలైనా మా అనంతపురం జిల్లా కరువు జిల్లా. అసలు ఆ జిల్లాను చూసిన భయం అవుతుంది. నా పుట్టినిల్లు కర్నూలు జిల్లా. అసలు అనంతపురం జిల్లాకు వస్తే ఎడారి జిల్లా అంటారు ఎవరైనా కానీ. ఈ పొద్దుడికి అనంతపురం జిల్లాకి ఏం సాయం చేస్తున్నాడు? ఎప్పుడన్నా గెలిచినాడు వచ్చినాడా? ఎప్పుడన్నా ఏం చేసినాడు? ఎంత లోన్ తీసుకున్నావు నువ్వు? నేను 1 లక్ష రూపాయలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినాడు. అది తెగిపోయింది. పొద్దుడికి ఇయ్యనంటున్నారు. ఇయ్యనంటున్నాడు. నా కొడుకులు చదివించి ఏం సరే సార్, నాకు భర్తగా లేడు. 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు కానీ గుత్తకిచ్చితే నేను గుత్తని ఏమంటున్నాడు. నేనేం తిని బతకల్లా? నేనేం తిని బతకల్లా? జిల్లా ఏడాది జిల్లా ఇది. తీసుకున్నావు లోన్ బంగారు కుదబెట్టినాను. ఇంకా 30,000 40,000 ఇచ్చినాడు. అంతా 70,000 ఉంది నాది. ఈ పొద్దుడికి పోలే. ఈ పొద్దు కట్ట అంటున్నాడు. డ్వాక్రా బంగారు ఉండగలుగుతా? డ్వాక్రా కాదు, డ్వాక్రా ఏరే బంగారు సేమ్ లోను. బంగారు సేమ్ లోనే 70,000. 70,000 డ్వాక్రా వల్ల ఎంత? డ్వాక్రా అయిపోయింది సార్. అయిపోయి కూడా 3 నెలలు 4 నెలలు అయింది. మరి కట్టేసినాం. బాధ తట్టుకోలేక కట్టేసినాం. ఇంక మాత్రం మిగిలింది తిడతాను తీర్చాడు. ఏమంటున్నారు? ఏమంటున్నారు సార్, నా కొడుకు ఉద్యోగం లేదు. ఈ పొద్దుకి నా దగ్గరికి రాని కూడా మొగం లేదు. నేను ఉద్యోగం కొట్టలే, నీ మొగం నేను చూడను అంటున్నాడు. ఎంత కష్టాలు పెట్టినాడు వాడు. ఉద్యోగస్తులకు ఎంత కష్టాలు పెట్టినాడు. చెప్పండి. నా కొడుకు నానా పరిస్థితి చదివించుకున్నాను. వేరే వాళ్ళ గురించి సరేలే సార్, పోయేస్తా సార్. నా పేరు లక్ష్మి, మాది గుంటకల్లో. నేను శ్రీ లక్ష్మీ భవాని మహిళా సంఘంలో ప్రెసిడెంట్. ఈ రోజు ఈ మీటింగ్ మనం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన జగనన్న మీద ఉన్న అభిమానంతోనే అని చెప్పొచ్చు. ఇంతమంది నీళ్ళు లేకుండా అన్నం లేకుండా ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం కేవలం జగనన్న మీద అభిమానమే. అది కాదంటారా? మేము 1 లక్ష లోన్ తీసుకున్నాము. లోన్ తీరిపోయి 2 నెలలైనా కూడా మాకు ఇంకా లోన్ రాలేదు సార్. ఒక్కొక్కరికి 10,000 లోన్ మీకు తీసేస్తామని చెప్పినారు, సబ్సిడీ తీసేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఏంది ఆ లోన్ విషయం మా లోన్ విషయం కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడితే పాస్బుక్ లో టేబుల్ మీద పెడితే తీసి పక్కన పెట్టేస్తున్నారు మా బ్యాంక్ మేనేజర్లు. అసలు లోన్ గురించి లోన్ మాఫీ చేస్తామన్నా అని అన్నారు కదంటే
చంద్రబాబు అడిగిస్తున్నారు కదా ఆయనవే అడిగిపోండి అని చెప్పి అంటున్నారు సార్. ఈయన బాధ తట్టుకోలేక వడ్డీలు ఇంకా ఎక్కువ అవుతా ఉంటే మీరంతకు మీరు ఇంకా ఏదో చేసుకుని కింద నిండబడి బయట నుంచి అప్పు తీసుకొచ్చారు. పుట్ట నగ నట్ట అన్ని బ్యాంకులో పెట్టి మేము ఈ రోజు లోను అంతా కట్టేసుకున్నాం. కానీ దానికి మాకేం ప్రయోజనం లేదు. మా నగలు పోయినాయి, బంగారు పోయింది, మా పొలాలకు సంబంధించిన పేపర్లు అండ్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయి సార్. ఇంతవరకైనా బయటకు అయితే తీసుకురాలేకపోయాం. ఎందుకంటే మీరు అప్పు తీసుకున్నారు కాబట్టి మేము పెట్టుకున్నాము, అంతవరకు ఇచ్చేకి లేదా లోన్ తీసేదానికి అని చెప్పి అంటున్నారు. మా నాన్నకి 2 ఎకరాలే పొలం ఉండేది. మీకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇది ఊసుకునే ప్రభుత్వం అనే నేను చెప్పవచ్చు సార్. ఎందుకంటే ఇంతవరకు ఏంటి లోన్ మాఫీనే జరగలేదు. మా నాన్నకి 2 ఎకరాలు ఉంది. మాకి లోన్ అయితే ఇంతవరకేంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అయింది. మేనిఫెస్టోలో ఆయన చెప్పినవి ఏవే గాని అసలు మర్చి కూడా ఒక్కటి కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే విదేశాల మీద మోస్తూ మన ఆంధ్రప్రదేశ్ లో మర్చిపోయాలని చెప్పొచ్చు. విదేశాల మీద మోసపడి మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మాట మర్చిపోయాడు, మనల్ని మర్చిపోయాడు. అలాంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అలాంటి ఆయన మనకి ముఖ్యమంత్రి కొనసాగడం మనకు అవసరమా నేను అడుగుతున్నాను. బంగారు బంగారు పెట్టే తాకట్టు పెట్టించినావా లోనే ఉన్నా? లేదు సార్, మేము బంగారు అయితే లోన్ పెట్టినాం కానీ ఇంతవరకు ఏంది మేము బయటకు తీసుకురాలేకపోయాం. ఎందుకంటే మేము ఇంకా 30,000 రూపాయలు 2 నెలలు మేము కట్టలేదు సార్. గ్రూప్ లోన్ ఒక్కొక్కరు 1000 రూపాయలు చొప్పున కట్టుకునే వాళ్ళం. 3 లక్షలు తీసుకొని 2 నెలలు కట్టపోకున్న పాపానికి వడ్డీ మీద వడ్డీ లాగేసి కట్టించుకుంటున్నారు. చెవులు ముక్కు పిండి మరి లాగే వడ్డీ కట్టించుకుంటున్నారు సార్. మాకి మేము చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాము. కానీ ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు. పాపం మర్చిపోయినట్లున్నాడు. ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయినాడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోయినాడు. విదేశాల మీద మోస్తూనా నేను యా దేశానికి పోయేసినాడు. ప్రతి రాష్ట్రానికి ప్రతి ఒక్క దేశానికి పోయి మీ రాష్ట్రాన్ని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని ఏం చేస్తున్నాడు? చనిపోయి కరువుకి పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్య చేసుకుంటూ పట్టించుకుని పాపాలు పోలేదు. కానీ ఈ రోజు మీ రాష్ట్రాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతానని తప్పుడు ఓట్లు అంటున్న తప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నా పేరు నాగమణి. నేను ఎస్కే యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. 3 ఇయర్స్ గా అక్కడే ఉంటున్నాను. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని మైకుల్లోను, ప్రెస్ లోను, న్యూస్ ప్రింట్స్ లోను అన్ని చోట్ల అన్ని విధాలుగా చెప్పి ఈ రోజు ఎస్కే యూనివర్సిటీలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అలాగే బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి జాబ్ లేక వయసు అయిపోయి అలాగే నిరుద్యోగులుగా నిరాశ నిస్పృహలతో మగ్గిపోతున్నారు. వాళ్ళ కోసం కూడా జగనన్న మీకు విద్యార్థులందరి తరపున ఒక చిన్న విన్నపం. మీరు ఎస్కే యూనివర్సిటీకి వచ్చి మా తరపున పోరాటం చేయాలని విద్యార్థులందరి తరపున నేను కోరుచున్నాను. జాబ్ ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. దీని మీద ఖచ్చితంగా ధర్నా చేద్దాము, గట్టిగా ధర్నా చేద్దాం. మీరు ఎస్కే యూనివర్సిటీకి వచ్చి మా విద్యార్థుల బాధలు తెలుసుకొని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నామన్నా. గట్టిగా ధర్నా చేద్దాం. మేము ఇది ఏమి జాబ్ రాలేదు ఏంటి మా పరిస్థితి అని మేము ధర్నా చేస్తే ఆ జిల్లా మంత్రులు ఇద్దరు వచ్చి పోలీసులతో మమ్మల్ని కొట్టించి కేసులు పెట్టించి ఇప్పటికీ కూడా ఆ కేసులు తిరగలాగా జాబ్ రాలాగా ఎంతో మంది కష్టపడి అక్కడే మగ్గిపోతున్నారన్న. వాళ్ళ కోసం వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ తరపున మీరు పోరాటం సాగించాలని కోరుతున్నారన్న. నా పేరు వెంకటలక్ష్మి, నాది మాపురం గ్రామం. అన్న జగనన్న వచ్చినాడు కాబట్టి మతం పెట్టుకొని వచ్చినాడు. చంద్రబాబు నాయుడు తప్పుడు శాస్త్రం చెప్పినాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు తిరిగే వాళ్ళు లేరు. ఎంత తీసుకునే తల్లి నువ్వు? నేనా 5 లక్షలు తీసుకుంటే తప్పంత కట్టినాను. వడ్డీకి వడ్డీ మా రొట్టె వేయించుకొని పట్టించుకున్నారు బ్యాంకులో. ఈ తప్పుడు 5 లక్షలు తీసుకున్నావు నీ గ్రూపు దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. ఎన్ని రోజులు కట్టడం మానేసింది? కట్టు మానేసి ఎప్పుడు చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పిన దానికి కట్టేసేది మాఫీ చేసి ఉంటుంది. అయినా బ్యాంకులో మాత్రానికి ఎవరు నోములోకి బయటికి పోగంటున్నారు. చంద్రబాబు నాయుడు నీటికి తోలుకొచ్చి మొత్తం కట్టించుకోండి ఇవన్నీ నోములోకి
నువ్వు మళ్ళా కట్టడం మొదలు పెట్టారా? అన్న జగనన్న వస్తున్నాడని వడ్డీ ఇంత చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా నీళ్ళు లేకపోయినట్టు బాగా మనిషి అంటున్నారు. భూమాలను ఆగులు కాల ఇదే ఒక మనిషి అంటే మా కష్టాలు ఏంటి? పిల్లలు చదివించుకోవాలా, సంఘంలో ఉద్యోగాలు రావాలని మేము ఎంతో కష్టపడుతుంటే ఈ ఏటికి ప్రత్యేకంగా ఇంత గుర్తు పెట్టుకొని చేస్తున్నామన్న జగనన్న. లోన్ ఇవ్వడం లేదు, బ్యాంకుతో అయితే బ్యాంక్ మేనేజర్ బుక్ ఇసురు మారేస్తుంది. ఇదే నరసాపురం ఎవరు రామయ్య ఇక్కడ వస్తే మీటింగ్కి ఏం చెప్తారు అనుకోవచ్చు ఆయన. అయ్యో ఆడల్లో గొడవ పెట్టుకుంటే కాదయ్యా, వెళ్ళిపోవాలంటే వాళ్ళ అబ్బ సొమ్మ ఇది. చంద్రబాబు నాయుడు సొమ్మ, ఈయన సొమ్మ. అంత మోసం చేసి జగన్నాన్ని సోలించి నేను గెలిచి రాజ్యం వెళ్దామని పోయినాడు. వాళ్ళ జీవితంలో పాల్గొడు. ఇప్పుడు కడతా ఉన్నావా మొత్తానికి మళ్ళా డబ్బులు? కట్టాను, వడ్డీ బట్టి మా రొట్టేసి కట్టి వాళ్ళు కట్టే చూడాలని ఉన్నాం మేము. బంగారం పెట్టావా? బంగారు పెట్టలేదు, రుణమాఫీ అన్నారు. అవి ఏంటి అన్ని అవతారాలు మీ చేసుకుంటారు. అదృష్టం చేసి బంగారం పెట్టారు. ఇది చేసుకొని బుగుసంత తింటున్నారు. దీనోసారిని బుగుసంత తింటున్నారు. అది కాదు, ఒకటి ఫామ్ చేసి చూపియాల మొగోడంటే అది కానీ చెప్పకూడదు. నేను చేస్తాను అని మీసాలు పెట్టుకొని చేయకూడదు. ఇద్దరు మీరు పని అటుగా బుద్ధి వచ్చాయో తెలియదు మాట్లాడుకు. నిజమన్నా చెప్పన్నా, నువ్వే వచ్చాడు. ఇది మోసంత పని చేసినారు. అదా వస్తానన్న థ్యాంక్స్. నా పేరు షమీం బాను, గుంటకల్ మండలం నుంచి వచ్చాను. భాగ్యనగర్ గుంటకల్ 6 వార్డులో ఉంటాను. నా గుడి పేరు చాందని మహిళా గ్రూప్ సంఘము. ఇది శాంతి సమైక్య పేరు. 5 లక్షల రుణమాఫీ తీసుకున్నాము. 2,50,50,000 రుణం ఉంది. ఈ యొక్క చెప్పిన వాగ్దానం వల్ల, తప్పుడు మాటల వల్ల ఈ చంద్రబాబు ఈ రోజు చెప్పిన తప్పుడు ఈ వాగ్దానాలకి మేము నిలబెట్టినందుకు 6 నెలలు మాత్రమే వడ్డీ మేము మాఫీ చేస్తామన్నందుకు నిలబెట్టినాము. దానికి వడ్డీ 65,000 రూపాయలు వడ్డీ వేశాడు. ఎంత తీసుకున్నావు నువ్వు? 5 లక్షలు సార్, 4,80,000 ఇచ్చినారు మాకు వడ్డీ. ఇద్దరు వాళ్ళు మాకు 20,000 రూపాయలు శివా గట్టి పెట్టుకున్నాడు. 4,60,000 మాత్రమే చేతికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాంట్లో 1,45,000 మేము కట్టాము. మిగిలిన అమౌంట్ అట్లా నిలబెట్టండమ్మా. మాకు 2013లోనే వాగ్దానాలు చేశాడు, తప్పుడు వాగ్దానాలు. కరెక్ట్ గా ఆ వాగ్దానాలు నిలబెట్టిన సరైన సీఎం అయితే నువ్వు ఎదురుగా వచ్చి ఈ వాగ్దానాలు వెనక్కి తీసుకో, లేదంటే నీ ముఖం మీద నల్లి చల్లుకొని వాగ్దానాలు చేసి వెనక్కి తీసుకొని రాజీనామా వచ్చాయి. నీకు తల్లి తల్లికి పుట్టింటే నువ్వు సరైన సీఎం అయితే తప్పుడు వాగ్దానాలు సీఎం పదవి దాహం పట్టి ఈ రోజు వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలకి నిలవలేకపోతున్నావు. కాబట్టి ఈ రోజు 75,000 రూపాయలు మాకు వడ్డీలు పన్ను నువ్వు ఇస్తావా, నీ నాయకుడు నీ తండ్రి ఇస్తావా? నాకు ఎవరిస్తారు? నువ్వు సరైన నీతి నిజాతి నిలబడంటే ఈ వాగ్దానాలు లెక్క చేసినావు. ప్రజల ముందుకు వచ్చి ఆ వాగ్దానాలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి నువ్వు. లేదా అసెంబ్లీలో కూడా నిలబడి అడిగే హక్కు నాకుంది. అసలు ప్రతి ఒక్క మహిళ కూడా వర్తించేది. ప్రతి ఒక్క మహిళ వినండి. ఈ రోజు వాళ్ళ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మనకి మొగ్గు పెట్టినాడు. నెక్స్ట్ కి ఎన్ని రోజులు నిలబడదు ఈ వాగ్దానాలు. తల్లి తండ్రి పుట్టినోడికి ఒక్కసారి చెప్పాలా, 10 మంది చెప్పినోడికి 100 సార్లు చెప్తున్నాను. నువ్వు ఎంత వడ్డీ కట్టినావు? ఎంత వడ్డీ కట్టినావు? వడ్డీ 85,000 చెప్తున్నారు సార్ వాళ్ళు. 85,000 వడ్డీ కడతా ఉన్నారు. 85,000 వడ్డీ కడితేనే మీకు 20 సంఘాలు ఉన్నాయి. 20 సంఘాలు కూడా రుణం ఇచ్చేకి అవకాశం ఉంటుంది. లేకుంటే 1 రూపాయి మీకు ఇవ్వమని స్టేట్ బ్యాంక్ ఇండియా బుక్లు చెప్పడేస్తున్నారు. ఈరోజు సీఓలు కూడా అంటున్నారు, ఏమో ఎండ జన్మ పథకం అంట, వాళ్ళంతా తలకాయ పథకం, అది 150 రూపాయలు చేయాలి. మీకు లోన్ ఇస్తాము, లేకపోతే లోన్ ఇయ్యము, మీకు దిక్కొచ్చిన చెప్పండి అని ఈరోజు మున్సిపల్ ఆఫీస్ లో చేసే సీఓలు కానీ మేడం కానీ చంద్రబాబు కానీ ప్రతి ఒక్క
వచ్చింది బుద్ధి వచ్చి గడ్డి తిన్నాడేమో. ఇప్పుడు మహిళా సంఘాలకి కానీ రైతులకు కానీ ఏ ఒక్కటి మాకు మంచిది చేస్తాడేమని నమ్మి ఓట్లేసాము. ఈ రోజు తప్పుడు ప్రచారం వల్ల తప్పుడు మాటల వల్ల ఈ రోజు ఎంత నష్టపోతున్నామంటే అంత బాధ కూడా పడుతున్నాం మేము. వాళ్ళు సరైన సీఎం అయితే మా ముందుకు వచ్చి మాట్లాడమను చాలా చేస్తున్నాం. ఎక్కడైనా ఇంకోటి కూడా చెప్తున్నాము, ఇంకోటి కూడా చెప్తున్నా సార్. నేను జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే ఒక హిలానికి తీసుకొచ్చి మాకు ఇంటింటి దగ్గర గ్లాస్ ఆడిచ్చి మాకు ఓట్లు అడిగినా వాడు ఎమ్మెల్యే గారు కూడా చాలా చోట్ల 6 లక్షల గ్రామాలు ధైర్యం ఉంటే ఈయన మా ప్రజలకు ఇచ్చిన హామీలు సార్. నమస్తే సార్. నా పేరు ఉమా అండి. నేను మాజీ పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు గుంటకల్ మండలం నుండి వచ్చినాను. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకునే విజ్ఞప్తి ఏమంటే, బాబు వస్తాడు, జాబ్ ఇస్తాడు, సింగపూర్ చేస్తామో చైనా చేస్తామో ఏం చేస్తామో ఇవి కాదు మాకు కావాల్సింది. మేనిఫెస్టోలో ఏమిచ్చినావో రైతు రుణాలు మాఫీ అన్నావు, పొదుపు రుణాలు మాఫీ అన్నావు, బంగారు లోన్ పైన ఉన్న రుణాలు మాఫీ అన్నావు. ఆ మాఫీ చూపి అప్ప అంటే సింగపూర్ చేస్తానండి అప్ప. ఆ పనులు సింగపూర్ చేస్తారు. ఏ మనం తీర్చిదిద్దుకోలేమా? మనకి ఇచ్చిన రుణాలు మనం మాఫీ చేస్తే మనం చేసుకోలేమా సింగపూర్ ని? వారం చేయాలి సింగపూర్ ని. రైతులు మా పొదుపులు బ్యాంకుల కాడికి పోతున్నామంటే ప్రతి ఒక్కసారి కూడా మా పొదుపులు మర్యాదగా అమ్మ అమ్మ అని మాట్లాడారు. ఉంది సార్, అయిపోయింది. లోన్ అంటే ఎంత ఉన్నాయి తల్లి మీకు? 5 లక్షల లోన్ ఉండింది. మీకు 5 లక్షల రూపాయలు లోన్ ఉన్నది. 5 లక్షల రూపాయలు లోన్ ఎప్పుడు తెలిసినా తల్లి తెలిసినారా ఉందా? అయిపోయింది సార్, ఎలక్షన్ కి ముందే అయిపోయింది. కట్టేసాను. మాట నమ్మడం ఇష్టం నాకు కట్టేసుకున్నాను. ఆ రైతులే సార్ మేము కూడా, అందుకే బాగా. భూమి మీద లోన్ తెచ్చుకున్నారా? 70,000 ఉంది సార్. భూమి మీద ఎన్ని ఎకరాలు ఉంది తల్లి? 5.5 ఎకరా సార్. 5.5 ఎకరాల మీద 70,000 లోన్ ఉంది. ఆ లోన్ మాఫీ కాలేదని చెప్పి తిరిగి తిరుగుతున్నారు. అంటే మేము ఒకటి సార్ అనేది, ఇది ఒక్క రైతుల నుంచి గురించి మాట్లాడడం లేదు. బంగారు కూడా పెట్టారమ్మా సార్? బంగారు ఏమైనా పెట్టారు? లేదు సార్, బంగారు పెట్టలేదు. పొదుపుల పరంగా మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు మేము బ్యాంకుల ముందు పోతే మేడం అమ్మ అని మర్యాద ఇచ్చే సారాలు మా బయటికి మా మరరాపా చంద్రబాబు నాయుడు తీసుకురాపా అంటే చంద్రబాబు నాయుడు ఈ పొద్దు చెప్పిన తప్పుడు వాగ్దానం నుంచే మేము ఓట్లేసి గెలిపించుకొని ఈ రోజు మేము మా చేతులారా మేము నష్టపోయినామని ప్రతి ఒక్క మహిళ ఏడుస్తున్నారు. అది చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కానీ తెలుసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు సీఎం అయి గద్దెకి కూర్చునేవాడు స్పాట్ లోకి పబ్లిక్ లోకి వస్తే నీ బతుకు తెలుస్తుంది. యాడో సీఎం అయ్యి హైదరాబాద్ లో ఉండి నేను సింగపూర్ చేస్తున్నా అది చేస్తున్నా నీ రుణాలు మాఫీ చేస్తా. 10,000 రుణం నువ్వే మాఫీ చేయాలి. మాకి 10,000 రుణం అంటే దాన్ని 3 విడతలు ముస్తికి ఇప్పుడు జగనన్న అన్నట్లు 3,000 రూపాయలు 3 విడతల్లో చేస్తాడంట. ఆయన ఏం చేయాలా? 50,000కి 10,000 రూపాయలు వడ్డీ మెరుగు పడేస్తున్నాం మనకి. వారం మాకు మాఫీ చేయాలా? 5 లక్షల లోన్ తీసుకుంటే 1,00,000 రూపాయలు వడ్డీ మెరుగు పడేస్తున్నాం. బతుక్కోండి మీ గవర్నమెంట్ ఇంకా నుంచి. మేము ఎప్పుడు కానీ నువ్వు సీఎం అయినా కాకపోయినా మా బతుకు మేము బతుకుంటాం. నీ సింగపూర్ లో మాకు అవసరం లేదు.